ప్రకటింపబడుతున్న ప్రాంతాల్లో ప్రకటించువారు లేని కొరతలు తీర్చి, వాక్యం ప్రకటింపబడుతుండగా అంగీకరించక అవిధేయులుగా జీవిస్తున్న అనేకులను తండ్రి మీరు హెచ్చరించి నడిపించమని కోరుతూ యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి బ్రతిమాలి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సంగమ దేవుని బిడలారా, దేవుని ఘనమైన ప్రేమలో అనుక్షణము కాపాడుతున్న తన దయలో మనందరము కూడా ఈ ఉదయకాల వేళ వరకు తన దయగలిగిన కరుణ కలిగిన రెక్కల నెడలో భద్రపరచబడి, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఆయుష్ను బట్టి సజీవులమై దేవుని ఖ్యాతి చేయడానికి ఈ మంచి తరుణం, గొప్ప భాగ్యం దేవదేవుడు మనకు అందించాడు. మనందరము కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లింపబద్ధులమై ఉన్నాం. మనం స్వరాలెత్తి పాడిన సంగీత గీతములు, మనము చేసిన ప్రార్థనలు, వీటన్నింటి ద్వారా దేవుడు ఘనపరచబడుతున్నాడని నమ్మి, ఇక దేవుని వాక్యాన్ని మనము జాగ్రత్తగా ధ్యానించడం ద్వారా, విని దాని ప్రకారం జీవించడం ద్వారా దేవుడు ఇంకా మన విషయమై ఆనందిస్తాడు అని మనము గ్రహిస్తూ, ప్రత్యేకంగా ఈ సంవత్సరం మనము ఈ సిలువ ధ్యాన కూడికలలో యేసు అనుభవించినటువంటి సిలువను మానవులమైన మనలో తొలిపోతున్నటువంటి అనేక పాపముల యొక్క ఆ భయంకర రూపాన్ని బట్టి ఆయన అంతరాత్మ పడుతున్న ఆవేదన, ఈనాటికి యేసు అనుభవిస్తున్న సిలువయే. ఆయన సిలువ బాహ్యంగా పరిపూర్తయిందని కాదు, ఆయన అంతరాత్మలో అనునిత్యం ఒక పాపి మారు మనసు కొరకు ఆయన పడుతున్న వేదన, పాపి తన పాపంలోనే బ్రతుకుతున్న దానిని బట్టి ఆయన పడుతున్న వేదన నేటికి ఆయన అనుభవించే సిలువే అని మనము గమనిస్తున్నాం. ఇందులో ప్రాముఖ్యంగా మనము పాపము యొక్క విస్తృత రూపాన్ని చూస్తూ వస్తూ ఉన్నాం. ఆదికాండము నుండి కూడా ఆయా అధ్యాయాలలో పాపము పెచ్చుమేరడం, అంటే పాపము అది పరిపక్వత చెందుతూ రావడం, ప్రతి అధ్యాయంలో కూడా మనం ఆయా మానవ అనైతిక కార్యాలను గూర్చి ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. పాపము పూర్తిగా తుడిచిపెట్టబడడానికి దేవుడైన యెహోవా నాడు జలప్రలయము ద్వారా తీర్పు చేశాడు. నీతిమంతుడైన నోవహు ద్వారా నీతిమంతులైన మానవులు ఈ భూమి మీద విస్తరించాలని ఆయన కోరుకున్నాడు. కానీ పాపము ఏదో ఒక మూలన దాగి నీతిమంతుల యొక్క జీవితాల్లో కూడా ఏదో ఒక రకమైనటువంటి దుర్నీతి కార్యం జరగడానికి హేతువవుతూ వస్తూ పాపము పరిపూర్ణంగా అంతరించిపోలేదు అని మనం గమనిస్తున్నాం. ఇక నూతన నిబంధనకు మనం వచ్చినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు నరుడుగా భూమి మీదకి అరుదించి ఆయన తన ప్రాణాన్ని మన కొరకు బలిగా అర్పణ చేశాడు. సర్వ మానవుల పాప పరిహారం కొరకు తన రక్తాన్ని చిందించాడు. యేసు రక్తం ప్రతి పాపం నుండి మానవులను పవిత్రులుగా చేస్తుంది. అయినా పాపము పూర్తిగా అంతరించలేదు. పాపము తన ప్రతాపాన్ని చూపిస్తూ ఉండగా ఆ పాపాన్ని మనము గుర్తించి దానికి ఎవరిమి వారమణిచివేయాలి. నాలో ఈ లోపం ఏమన్నా దొర్లుతుందా, నాలో ఈ అవివేకం ఏమన్నా దొర్లుతుందా, నాలో ఏమైనా ఈ తప్పు దొర్లుతుందా అని ఎవరికి వారము వ్యక్తిగతంగా ప్రశ్నించుకొని ఎవరికి వారు పాపాన్ని అంతమొందించేటువంటి విధంగా తమ జీవితాల్లో ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటే పాపము అంతరించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేటి కాలంలో దేవుని వాక్య ధ్యానాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యములో మనం ధ్యానించేటువంటి లోపాలు మనలో ఉన్నాయేమో జాగ్రత్తగా కనిపెట్టి చూసుకోవాలి అనేది నేను దేవుని మాటగా మీకు జ్ఞాపకానికి తెస్తూ ఉన్నాను.
గడిచినటువంటి ధ్యానాల్లో మనము ఒక తప్పును కప్పుకోవడానికి మరొక తప్పు చేసేటువంటి ఆ పాప భయంకర రూపం అనేది మానవుల మీద తన ప్రతాపాన్ని చూపుతూనే వచ్చింది అనేది మనము గమనించాము. అంతకుముందు కూడా ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని మనం అర్థం చేసుకోకపోతే కొన్ని అనర్థాలు కూడా జరుగుతాయి అనేటువంటి విషయాలు మనము గడిచిన 3 ధ్యానాల్లో గమనించాం. ఇక మనం ఇప్పుడు 13వ అధ్యాయం చదువుకున్నాం. దాదాపుగా ఈ భాగం మనకు సుపరిచితమైనటువంటి భాగం అనిపించిన ఇందులో ఉన్నటువంటి మరి పాపము యొక్క భయంకర రూపాన్ని మానవులు గ్రహించి తెలుసుకొని అట్టి పాపము సమాజంలోనైనా కుటుంబ వ్యవస్థలోనైనా జరగకుండా చూసుకోవాలి అనేది దేవుని ఉద్దేశం. అందుకే ఆయన వాక్యం ద్వారా మనతో ఎల్లప్పుడూ మాట్లాడుతుంటాడు అని మనం గ్రహించాలి. ఒకవేళ ఈ అధ్యాయానికి మనం ఒక టైటిల్ లేక ఒక అంశం మనం పెట్టుకోవాలి అని అంటే కోరలు చాచినటువంటి కామం అనే టైటిల్ మనం పెట్టుకోవచ్చు. ఒక అంశాన్ని మనం ఈ అధ్యాయానికి ఇచ్చుకోవచ్చు. కోరలు చాచిన కామం అంటే ఒక పాపము జరగడానికి ఎంతటి నీచ కార్యానికైనా వెనకాడనటువంటి ఆ స్థితి కామవాంఛతో ఎంతటి అనైతికమైనటువంటి పరిస్థితికైనా దిగజారిపోయేటువంటి పరిస్థితులు మానవ సమాజంలో ఆనాడైనా ఈనాడైనా అవి పెచ్చి మీరుతూనే ఉన్నాయి. వాటిని అణచాలి. క్రైస్తవ బిడ్డలైనటువంటి మనం, నైతిక విలువలకు ప్రాధాన్యతనిచ్చేటువంటి మనం వాటిని అణచివేయాలి అని మనం గుర్తుకు తెచ్చుకోవాలి. ఇందులో మనము అమ్నోను తన చెల్లిని మోహించడం మొదటి భాగంగా మనము చూస్తాం. ఈ అమ్నోను అనేటువంటి వ్యక్తి దావీదు కుమారుడుగానే మనకు వాక్య భాగములు పరిచయము చేయబడుతుంది. మరి దావీదు రాజుగా నాటి కాలములో తనకున్నటువంటి స్వేచ్ఛను బట్టి ఆయన బహుభార్యత్వము కలిగి ఉన్నటువంటి వాడు అని మనకు తెలుసు. అయితే ఇప్పుడు మనము బహుభార్యత్వాన్ని ఖండిస్తున్నాం. ఒక స్త్రీకి ఒక పురుషుడే, ఒక పురుషునికి ఒక స్త్రీయే భార్యగా ఉండాలి, భర్తగా ఉండాలి. అది నూతన నిబంధన చట్టం. కానీ పాత నిబంధనలో రాజులు వారు బహుభార్యులను అంటే ఎక్కువ మంది స్త్రీలను వారు వివాహము చేసుకున్నట్లు మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ అబ్షాలోము తామారు ఒక తల్లి పిల్లలుగా, దావీదు తండ్రిగా మనకు కనపడతారు. అమ్నోను అనేటువంటి ఇతను ఒక తల్లి కుమారుడుగా, తండ్రి దావీదుగా మనకు వాక్య భాగంలో కనపడతారు. కాబట్టి ఇక్కడ తామారు అమ్నోను వీరిద్దరు కూడా ఒక తండ్రి పిల్లలే, అన్న చెల్లెళ్ళ వరుస అవుతుంది అనేది మనకు వాక్య భాగాన్ని బట్టి అర్థమవుతుంది. మొదటి 2 వచనాలు మనం చదివినప్పుడు, తరువాత దావీదు కుమారుడు అబ్షాలోమునకు తామారను ఒక సుందరివతియగు సహోదరి ఉండగా దావీదు కుమారుడగు అమ్నోను ఆమెను మోహించెను. తామారు కన్యకైనందున ఆమెకు ఏమి చేయవలనను దుర్లభమని అమ్నోను గ్రహించి చింతాక్రాంతుడై తన చెల్లెలైన తామారును బట్టి చిక్కిపోయెను అనే మాటలు కనపడుతున్నాయి. ఇక్కడ చిక్కిపోవడము అని అంటే దొరికాడని కాదు, తగ్గిపోతున్నాడు. అంటే ఆహారము నీళ్లు తీసుకోకుండా బక్క చిక్కిపోతున్నాడు. అంటే ఒక పాపపు ఆలోచన మనిషిలో ఉన్నప్పుడు దానిని నెరవేర్చుకోవడానికి మనిషి చేసేటువంటి అనేక ప్రయత్నాల్లో కొన్నిసార్లు తను ఆకలి దప్పులు కూడా మర్చిపోతాడు. దాని వలన కృషించిపోతాడు, తగ్గిపోతాడు, శారీరకంగా కృషించిపోతాడు అనేది మనం గ్రహించాలి. ఆదియందు ఆదాము హవ్వల సంతతిలో ఒకవేళ ఆదాము కుమారులు, ఆదాము కుమార్తెలే వారు భార్య భర్తలుగా ఏర్పాటయ్యారు అనేటువంటిది మనకు వాక్య భాగం ద్వారా అర్థమవుతున్నా. అంతకు మించి మనం వేరే విషయాల గురించి ఆలోచించలేము. కానీ కాలము గడిచే కొలది కాలములో మానవ నైతికలు దిగజారకుండా ఉండడానికి మానవులు కొన్ని కట్టుబాట్లు
కొన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఆయా వృత్తులను బట్టి కులాలు ఏర్పడ్డాయి, ఆయా దేవుల దేవతలను బట్టి మతాలు ఏర్పడ్డాయి. ఇలా మానవులు రకరకాలుగా ఈ భూమి మీద అనేక కులాలుగా అనేక మతాలుగా విస్తరిస్తూ వచ్చారు. కానీ ఏ కులములోనైనా ఏ మతములోనైనా ఎక్కడ ఉన్నా ప్రజలు ఒక నైతికత దిగజారిపోకుండా ఉండడానికి కొన్ని బాంధవ్యాలు కలిగి ఉన్నారు. తల్లిదండ్రులు, పిల్లలు, అన్నదమ్ముళ్ళు, అప్పచెల్లెండ్రు, ఇవన్నీ కూడా మానవుని నైతిక విలువలు దిగజారిపోకుండా ఉండడానికి మానవులు పెట్టుకున్నటువంటి కొన్ని నియమాలు. అంటే మనం ఇక భూమి మీద ఇంటి పేర్లు రావడం, జరిగినటువంటి వివాహాలను బట్టి వీరు మనకు అత్తమామలు అవుతారు, వీరు మనకు చిన్నమ్మ చిన్నాయనలు లేక పెద్దమ్మ పెదనాయనలు అవుతారు, వీరు మనకు అప్పచెల్లెండ్రు అవుతారు, వీరు మనకు అన్నదమ్ముళ్ళు అవుతారు. ఇలాంటి నియమాలు ఉన్నాయి. ఇందులో అన్నదమ్ముల మధ్య అప్పచెల్లెళ్ళ మధ్య అనైతికమైనటువంటి కార్యాలు జరగకూడదు. అలాని ఒకవేళ అన్నదమ్ములు కాని వారి మధ్య జరగవచ్చు అని అంటే అది లైంగిక వాంఛ అయితే వరుస వావిని బట్టి వివాహ వ్యవస్థ ద్వారానే అది జరగాలి. వివాహ వ్యవస్థ కాకుండా అది వరుస వావి అయినా వరుస వావి కాకపోయినా జరిగేటువంటి లైంగిక తప్పు దేవుని దృష్టిలో అది చాలా నేరం. ఒక రకంగా ఇక్కడ మనకు దావీదు కూడా మన ధ్యానాల్లో ఆయన అదే కోవలోనికి వచ్చాడు. మనము ఆయన కుటుంబంలోనే ఈ పుండు ముట్టడం అనేటువంటి దాన్ని చూస్తాం. అంటే దావీదు బత్షెబా యొక్క భర్త ఉరియాను చంపి మరి ఆమె తన భార్యగా తీసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు అదే దావీదు కుటుంబంలో అదే విధమైనటువంటి పాపము తన కోరలు చాపుతూ వచ్చింది, తన ప్రతాపాన్ని చూపుతూ వచ్చింది. ఇక్కడ అమ్నోను తామారు ఒకే తండ్రి బిడ్డలు, తల్లులు వేరైనా ఒకే తండ్రి బిడ్డలు. అన్న చెల్లెండ్రు అనేటువంటి బాంధవ్యం ఒక పవిత్రమైనటువంటి బాంధవ్యం. అన్న చెల్లెండ్రు అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటి బాంధవ్యం అది. కాబట్టి ఆ బాంధవ్యములో ఇలాంటి అనైతికమైనటువంటి కార్యాలు జరగకూడదు. కానీ అపవాది అయినటువంటి వాడు చేసేటువంటి పనులు ఏంటనంటే మానవులు ఎక్కడ బలహీనులో ఆ బలహీనతను సొమ్ము చేసుకొని వారిని పాపం అనేటువంటి ఆ ఊబిలో చిక్కుని పోయే విధంగా ప్రయత్నము చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ అమ్నోను యొక్క ఆలోచన, అమ్నోను యొక్క తలంపులు ఇవన్నీ కూడా అనైతికం. ఎందుకనంటే తామారు తన చెల్లెలు, తను ఒక వరుసకు సరిపోయినటువంటి ఒక స్త్రీని వివాహము చేసుకొని తన కుటుంబాన్ని కట్టుకోవడానికి అతనికి స్వేచ్ఛ ఉంది. కానీ ఆ స్వేచ్ఛను తను ఉపయోగించుకోకుండా ఇక్కడ తామారును మోహించడం, తామారు కొరకు ఆలోచించడం, తామారు కొరకు అన్నపానములు మరి తింటున్నాడా తినడం లేదనేటువంటిది ఆలోచన చేయకపోవడం, నానాటికి తను కృషించిపోవడం, ఇవి మనం చూస్తూ ఉంటే అమ్నోను యొక్క ఈ ఆలోచన పూర్తిగా అనైతికం. ఇలాంటి ఆలోచన సమాజంలో ఎక్కడ ఎవరి మధ్య రాకూడదు. వారు స్త్రీలైనా పురుషులైనా ఇలాంటి ఆలోచనలు మనకు రాకూడదు. అందుకనే దేవుడు ఈ విషయాన్ని మనకు వ్రాయించాడు. చాలామంది బైబిల్ విమర్శకులు ఏమంటారంటే ఇలాంటి సందర్భాలు చూసి బైబిల్ బూతు పుస్తకం అంటారు. ఎందుకు దేవుడు ఈ విషయాలు వ్రాయించాడు? వీటిని ఆయన వ్రాయించకుండా కనుమరుగు చేస్తుంటే సరిపోయేది కదా అని అనుకుంటే, వీటిని మనము తెలుసుకోవడం ద్వారా ఈ తప్పు నాలో, ఈ తప్పు ఎక్కడ జరగకూడదని మానవులు ఒక నైతిక విలువను నేర్చుకోవడానికే కానీ దీనిని ఆసరా తీసుకొని మనం అనైతికంగా తప్పిపోవడానికి
కాదు. మనం ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే ఇది పొరపాటు అని దేవుని దృష్టిలో కనపడుతుంది. ఈ పొరపాటు నాలో దొరలకూడదు, ఈ పొరపాటు నాలో ఎక్కడ కూడా పొడచూపకూడదు అని నేర్చుకోవడానికి మనకు ఈ భాగాలు వ్రాయించాడే కానీ మరొక విధంగా అనేటువంటి భావనలోనికి మనము వెళ్ళకూడదు. కాబట్టి భూమి మీద బాంధవ్యాలు, అన్న చెల్లెండ్రు, మరి అన్నదమ్ముళ్ళు, తల్లిదండ్రులు, పిల్లలు, వీరి మధ్య ఉండేటువంటి ప్రేమ పవిత్రమైనటువంటి ప్రేమగా ఉండాలి కానీ అది అపవిత్రమైనటువంటి ప్రేమగా ఉండకూడదు. అపవిత్రమైన ఆలోచనలు మైండ్లోకి రాకూడదు. అపవిత్రమైనటువంటి తలంపులతో ఆలోచన చేయకూడదు. కానీ అమ్నోను అలా చేశాడు. ఆ అమ్నోనులాగా మనము చేయకూడదు అనేది ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం, తెలుసుకోవాల్సినటువంటి పాఠం. ఒకవేళ ఒక రకంగా మనం చెప్పాలంటే యోధా గారు కూడా ఒకవేళ తన ఆ కోడలితో ఆయన ఈ జారత్వము చేసిన యోధాకు అది తెలియకుండా జరిగిపోయినటువంటి కార్యం. కానీ అమ్నోను తెలిసి చేస్తున్నటువంటి కార్యం, తనకు చెల్లి అని తెలిసి చేస్తున్నటువంటి కార్యం. ఎందుకనంటే మనం తర్వాత వాక్య భాగం చదివితే నా చెల్లెలైనటువంటి తామారును నేను మోహించాను, కాబట్టి ఆమె కొరకే నేను ఇలా కృషించిపోతున్నాను, తగ్గిపోతున్నాను అనేటువంటిది తన స్నేహితుడైనటువంటి యెహోనాదాబు అడిగినటువంటి ప్రశ్నకు ఆయన జవాబుగా చెప్పాడు. ఇదేంటి, చెల్లిని మోహించానని చెప్పడం ఎంత అనైతికమైనటువంటి విషయమో ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అలాంటి ఆలోచనలు, తలంపులు మనలోనికి రాకూడదు అని మనము గ్రహించాలి. ఇక రెండో విషయాన్ని మనం గమనిస్తే ఇక్కడ యెహోనాదాబు అనేటువంటి వ్యక్తి ఒక కపట సలహా అమ్నోనుకి ఇవ్వడం. అమ్నోనుకు వచ్చిన ఆలోచనే చాలా తప్పు. కానీ ఆ ఆలోచన సఫలము కావడానికి ఒక మార్గాన్ని నిర్దేశించిన సలహా ఇక్కడ యెహోనాదాబు అనేటువంటి అతను ఇచ్చాడు. ఇదే మనం అగ్నికి ఆజ్యం తోడైంది అంటాం కదా, అలా అమ్నోను ఆలోచనలే తప్పు దారిలో వెళుతున్నాయి. అతనికి యెహోనాదాబు ఇచ్చినటువంటి సలహా ఇంకా కొంత అతడు తన పాపములో పడిపోవడానికి కారణమైంది అని మనము అర్థం చేసుకోవాలి. అందుకే మనం 3వ వచనం చదువుతుంటే అమ్నోను మిత్రుడు ఒకడు ఉండెను, అతడు దావీదు సహోదరుడైన షిమ్య కుమారుడు, అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు బహు కపటము గలవాడు. ఇక్కడ చూడండి, ఈ యెహోనాదాబు కూడా ఎవరంటే దావీదు సహోదరుడైనటువంటి షిమ్య అనేటువంటి ఆయన కుమారుడు. అయితే ఇతడు చాలా కపటము కలిగినటువంటి వాడు, కపట బుద్ధి కలిగిన వాడు. అంటే ఎవరు చెడిపోతారా, ఎవరిని చెడగొడదామా, ఎవరిని పాడు చేద్దామా అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారు. అలాంటి వారిని కపట బుద్ధి కలిగినటువంటి వారు అని మనం చెప్పుకోవచ్చు. అతడు వచ్చి ఆయన అడుగుతున్నాడు, 4వ వచనం, రాజకుమారుడైన నీవు నానాటికి చిక్కిపోటకు హేతువేమి సంగతి నాకు తెలియజెప్పమని అమ్నోనుతో అనగా, అమ్నోను నా తమ్ముడగు అబ్షాలోము సహోదరి అయిన తామారు నేను మోహించి ఉన్నానని అతనితో చెప్పెను అనే మాటలు మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ ఈ అమ్నోను ఒకవేళ యెహోనాదాబు అమ్నోను అలా ఎందుకు మానసికంగా ఇబ్బంది పడుతున్నాడు తెలుసుకోవడంలో తప్పు లేదు. కానీ తెలుసుకున్న తర్వాత చెప్పాల్సినటువంటి సలహా ఎలా ఉండాలి అంటే, మనకక్కడ నా అబ్షాలోము సహోదరిన తామారును నేను మోహించాను అని అమ్నోను చెప్పినప్పుడు, ఒరే బుద్ధిలోనుడా, మీరిద్దరూ ఒక తండ్రి పిల్లలు కదా, ఒకవేళ తల్లులు వేరైనా అన్న చెల్లెళ్ళ వరుసలో నీకు ఆ దుర్బుద్ధి ఎందుకు పుట్టింది, ఆ చెడు ఆలోచన నీ మనసులోనికి ఎలా వచ్చింది, దాన్ని తీర్చుకోవడానికి ఒకవేళ నువ్వు ప్రయత్నం చేస్తే సమాజంలో నీవు దౌర్భాగ్యుడు అయిపోతావు,
దేవుని దృష్టిలో నీవు పాడైపోతావు అని చెప్పాలి. అంతే కదా. ఒకవేళ ఒక వ్యక్తి ఏదైనా తన తప్పుడు ఆలోచన మనకు చెప్పితే, ఇది తప్పు, ఇలా నువ్వు ఆలోచించడం తప్పు, ఇలా నువ్వు చేయడం తప్పు అని బుద్ధి మాటలు చెప్పాల్సినటువంటి దానికి బదులు ఇక్కడ యెహోనాదాబు చెప్పినటువంటి మాటలు మనం గమనిస్తే, నీవు రోగివైనట్లు వేషము వేసుకొని మంచం మీద పండుకొనుము. నీ తండ్రి నిన్ను చూడడానికి వచ్చినప్పుడు నీవు నా చెల్లెల తామారు చేత సిద్ధపరచిన భోజనము నేను భుజించున్నట్లు ఆమె వచ్చి నేను చూచుండగా దానిని సిద్ధము చేసి నాకు పెట్టినట్లు సెలవిమ్మని అతనికి బోధింపగా అమ్నోను పడక మీద పరుండెను అనే మాటలు తెలియజేయబడుతున్నాయి. అన్నదమ్ముల పిల్లలు ఒకరు చెడిపోతుంటే ఇంకొకడు మంచి మార్గంలోనికి తేవాలి. దావీదు షిమ్యా వీరిద్దరూ సహోదరులని మనకు వాక్య భాగంలో కనపడుతూ ఉంది. ఇతను యెహోనాదాబు అనేటువంటి అతను షిమ్యా కుమారుడు అనేది మనకు అర్థము అవుతుంది. కుటుంబంలో కలతలు రేగకుండా ఉండడానికి ఓ మంచి సలహా ఇవ్వవలసిన దానికి బదులు ఇక్కడ యెహోనాదాబు ఇచ్చినటువంటి సలహా అమ్నోను ఇంకా చెడిపోవడానికి కారణమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదైనా మనం ఒక సలహా ఇతరులకు ఇచ్చేటప్పుడు అది నైతికతతో కూడుకున్నటువంటిదై ఉండాలి, కానీ అనైతికమైన సలహాలు మనం ఇవ్వకూడదు. అవకలి వారు పాడైపోయేటువంటి సలహాలు ఇవ్వకూడదు. అవకలి వారు నాశనమైపోయేటువంటి సలహాలు మనం ఇవ్వకూడదు. వారిని బాగు చేసే సలహాలు ఇవ్వాలి. వారి తప్పు మార్గాన్ని వారు గ్రహించే హెచ్చరికలు మనం ఇవ్వాలి. కానీ యెహోనాదాబు ఇచ్చినటువంటి సలహా ఇక్కడ అమ్నోనుకి ఇంకా బలాన్ని చేకూర్చింది. అంతకుముందు అమ్నోను యొక్క మనసులోనికి ఈ తలంపు రాలేదు. కానీ యెహోనాదాబు ఆ సలహా ఎప్పుడైతే ఇచ్చాడో వెంటనే అతడు రోగి అయినట్లు అతడు మంచం మీదకి ఎక్కి పడుకున్నాడు. రోగము రాల, కానీ రోగి అయినట్లు నటిస్తున్నాడు. ఈనాటి కాలంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నటన అనేటువంటిది కూడా తీవ్రమైనటువంటి స్థాయిలో ఉంది. తీవ్రమైన స్థాయిలో ఉంది. మనం మంచిగా ఉన్నట్లే ఉంటూ లోపల గోతులు తీసేటువంటి విధానం కూడా ఒక నటనే. మనం ఏదంటే ఏదో చలనచిత్రాలలోనో ఇక్కడనో వారు నటించేటువంటి దాన్ని మనం అనుకుంటాం, కానీ మనము పైకి చక్కగా కనపడుతూ లోపల ఇతరుల యొక్క నష్టాన్ని కోరుకునేటువంటి విధానంలో వారితో మళ్ళా మనం చక్కగా ఉన్నట్లు, వారి మంచి కోరుకున్నట్లు అలా చేసేటువంటి నటన కూడా నేటి సమాజంలో కొనసాగుతుంది. ఇది దేవుని దృష్టిలో చాలా భయానకమైనటువంటి తప్పు. ఒకవేళ ఇతరులు మనకు ఒక చెడిపోయే సలహా ఇచ్చినా కూడా దేవుడు మనకిచ్చిన ఆలోచనతో ఈ సలహా ఎంతవరకు సమంజసం, దీనిని నేను అమలు చేయడానికి సరిపోతుందా, లేక అమలు చేయడం ద్వారా నష్టం కలుగుతుందా అనే తలంపు ఆలోచన కూడా మన మనసులోనికి రావాలి. అలా రాకుండా మనం ఇతరులు ఇచ్చిన సలహాలను గుడ్డిగా ఫాలో కాకూడదు. వాళ్ళు మనల్ని చెడగొట్టడానికి ఆ సలహా ఇస్తున్నారా, లేక మన మంచి కూడా ఆ సలహా ఇస్తున్నారా, వారిచ్చే సలహాలో ఎంతవరకు అది నాకు ఉపయోగకరంగా, సమాజానికి ఉపయోగకరంగా ఉంది అని ఆలోచన చేయాలి. ఎందుకంటే దేవుడు మనకు జ్ఞానము ఇచ్చాడు, వివేకం ఇచ్చాడు, విజ్ఞానం ఇచ్చాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఇతరులు ఇచ్చే సలహాలను గుడ్డిగా మనం ఫాలో కాకూడదు. మరలా మనం దాని గురించి జాగ్రత్తగా ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు ప్రభు కూడా నరరూపధారిగా భూమి మీద ఉన్నటువంటి కాలంలో ఆయన లాజరు చనిపోయినప్పుడు లాజరును ఆయన బ్రతికించిన తరువాత చాలామంది యూదులు ఆయన చేసిన కార్యాన్ని బట్టి వారందరూ కూడా విస్మయం ఉంది. మరి యేసు ప్రభుని వెంబడించడానికి కొందరు పూనుకుంటున్నటువంటి సందర్భంలో మరి అక్కడ అన్న కయఫా అనేటువంటి వీరిద్దరు కూడా
ఉన్నారు కదా, ప్రధాన యాజకులుగా కైఫ్ అనేటువంటి ఆయన యాజకుడుగా నాడు ఉన్నాడు. అన్న రిటైర్ అయిన తర్వాత ఆయన వారిద్దరు కూడా మామ అల్లుళ్ళ వరుసలో ఉన్నటువంటి వారు. కాబట్టి యూదులందరూ కూడా ఏమనుకుంటున్నారు అని అంటే, ఒక చనిపోయినటువంటి వ్యక్తిని లేపినటువంటి ఈయన మనం ఎదురు చూస్తున్న మెస్సయాయే, మనము ఈయనను చంపాలని చేసే ఆలోచనలు సబబుగా లేవు అనేటువంటి తలంపులోనికి కొందరు వచ్చారు. యూదుల్లో కొందరు ఆ విధమైనటువంటి ఆలోచనలోనికి వచ్చారు. ఒకవేళ ఆ ఆలోచన అమలై యేసుక్రీస్తు ప్రభువును అక్కడ అప్పగించడానికి ఒకవేళ ఆటంకాలు ఏర్పడతాయేమో అనేటువంటి ఉద్దేశముతో ఈ కైప అనేటువంటి వాడు ఆనాటి యూదులతో, యూదా పెద్దలతో, యూదులందరితో కలిసి అతడు ఇచ్చినటువంటి సలహా లేక వారితో చెప్పినటువంటి మాటలు మన వాక్య భాగంలో చూస్తే యోహాను సువార్త 11వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు ఇక్కడ దాదాపుగా మనం 45వ వచనం చదువుదాం. కాబట్టి మరి వద్దకు వచ్చి ఆయన చేసిన కార్యములను చూచిన యూదులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. మరియ దగ్గరకు మరియ మార్తలను ఓదార్చడానికి వచ్చారు కదా, లాజరు చనిపోయినప్పుడు. మరి యేసు ప్రభు సమాధి నుండి లాజరును లేపాడు కదా. ఈ కార్యం చూచినటువంటి యూదులలో అనేకులు ఆయన ఏంటంటే యేసు ప్రభు నందు విశ్వాసము ఉంచిరి. వారిలో కొందరు పరిసయ్యుల యొద్దకు వెళ్ళి యేసు చేసిన కార్యములను గూర్చి వారితో చెప్పిరి. అంటే ఏమని, మనం మెస్సయాగా ఎదురు చూస్తున్నాం కదా, మరి మెస్సయా వచ్చినప్పుడు ఈ కార్యాలు జరుగుతాయి కదా. ఇప్పుడు ఈ యేసు అనేటువంటి ఈయన ఒక చనిపోయి సమాధి చేయబడినటువంటి 4 దినాలు సమాధిలో ఉన్నటువంటి వ్యక్తిని లేపాడు అంటే ఈయన మెస్సయా అయ్యుండొచ్చేమో కదా అని కొందరు వెళ్ళి పరిసయ్యుల యొద్దకు వారితో కలిసి ఈ విషయాన్ని గురించి ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ప్రధాన యాజకులను, పరిసయ్యులను, మహాసభను సమకూర్చి మనమేమి చేయుచున్నాము, ఈ మనుష్యుడు అనేకమైన సూచక్రియలు చేయుచున్నాడే, మనం ఆయనను ఇలాగున చూచుచూ ఊరకుండిన ఎడల అందరూ ఆయనందు విశ్వాసం ఉంచెదరు. అప్పుడు రోమీలు వచ్చి మన స్థలములను మన జనమును ఆక్రమించుకుందురని చెప్పిరి. మనమేమో ఈయనను చంపాలని ఆలోచన చేస్తున్నాము యేసును, కానీ ఈయన అనేక మహత్కార్యాలు చేస్తున్నాడు. చాలామంది ఈయన చేసే మహత్కార్యముల వైపు ఆకర్షితులు అవుతున్నారు. కాబట్టి మనము ఇలాగే ఇంకా మౌనంగా ఉండిపోతే ప్రజలందరూ కూడా ఆయన వైపు వెళ్ళేటువంటి విధంగా ఉన్నారు. అంతేకాకుండా ఒకవేళ మనం చేసే ఆలోచన కూడా ఒకవేళ తప్పుగా ఉందేమో ఇలా మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భంలో మరి వెంటనే మనం 49 చదివితే, అయితే వారిలో కయపాను ఒకడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై ఉండి, మీకేమితో తెలియదు, మన జనమంతయు నశించకుండునట్లు ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవటం మీకు యుక్తమని మీరు ఆలోచించుకొనరా అని వారితో చెప్పెను. రోమీలు వచ్చి మన జనాంగాన్ని, మన ఆస్తులను, మన భూభాగాలను వారు ఆక్రమించుకుంటారు అని అనుకుంటున్నారు కదా. కాబట్టి మన భూభాగం అంతటిని, మన జనాంగం అంతటిని కాపాడడానికి ఒక్కడు చనిపోతే మంచిది కదా. ఆ ఒక్కడు యేసును మరణానికి అప్పగిస్తే సరిపోతుంది. ఆ ఒక్కడు యేసును మనం మరణానికి అప్పగించినట్లయితే మనకు వచ్చేటువంటి రోమీల ద్వారా వచ్చేటువంటి ఇదంతా కూడా మన మీదికి రాకుండా ఉండడానికి కారణమవుతుంది అని యూదులతో తను సలహా చెప్పాడు. ప్రధాన యాజకుడుగా దైవిక ప్రణాళిక నెరిగి ప్రజలకు ఒక మంచి సలహాని ఇవ్వవలసినటువంటి దానికి బదులు యేసును అంతమొందించేటువంటి సలహానే కయప ఇస్తున్నాడు అనేటువంటిది దీని ద్వారా మనకు అర్థమవుతుంది. అంటే అప్పుడు ప్రజలంతా ఏంటి, యేసును చంపడంలో మనకు, మన జాతికి, మన దేశానికి లేక మన రాష్ట్రానికి అది మంచిది అనేటువంటి ఆలోచనలోనికి వారు వెళ్ళిపోయే విధంగా ఈ కయప అనేటువంటి వాడు ఈ సలహా ఇవ్వడం మనం గమనించి చూస్తాం. కాబట్టి ఇలాంటి సలహాలు ప్రజలను మభ్యపెడుతూ ఇతరులను పాడు చేయడానికి మానవులు ఇస్తూనే ఉంటారు అనేది మనము అర్థం చేసుకోవాలి.
అలాగే మనం మార్కు సువార్త 6వ అధ్యాయము చదువుతాం. ఇక్కడ మనకు బాప్తిస్మిచ్చు యోహాను మరి మరణాన్ని గూర్చిన విషయాలు వాక్య భాగంలో తెలియజేయబడతాయి. బాప్తిస్మిచ్చు యోహాను ఆనాడు హేరోదు సహోదరుడైన ఫిలిప్పు భార్య అయిన ఫిలిప్పు ఆయన చనిపోయిన తరువాత ఈ హేరోదుతో కలిసి ఉన్నటువంటి దానిని బట్టి ఇది అనైతికం, నీ సహోదరుని భార్యను నీవిలా చేయడం ఇది అనైతికమని చెప్పినప్పుడు హేరోదియా యోహాను మీద ఒక రకంగా పగబట్టింది, ఆయన మీద పగబట్టింది, ఎలానైనా చంపాలి అనేటువంటి ఆలోచన. అక్కడ హేరోదు యొక్క జన్మదినం వచ్చినప్పుడు తన కుమార్తె అక్కడ నాట్యమాడినప్పుడు హేరోదు మరి ఆమె యొక్క నాట్యానికి ముగ్ధుడై నీవేమడిగినా నేను ఇస్తాను అని ఆమెతో వాగ్దానం చేసినప్పుడు ఆ చిన్నది తన తల్లి దగ్గరకు వెళ్ళి నేనేమి అడగాలి అని అడిగినప్పుడు ఆమె చెప్పిన సలహా ఏంటంటే బాప్తిస్మిచ్చు యోహాను తలను అడుగుము అని చెప్పింది. 24 వచనం. కనుక నేను వెళ్ళి నేనేమి అడగవలన తన తల్లిని అడుగగా ఆమె బాప్తిస్మిచ్చు యోహాను తల అడుగుము అని చెప్పింది. అంటే హేరోదు జన్మదినములో దాదాపు మీరు 19వ వచనం చదవండి మీరు ఇంటి దగ్గర. కాబట్టి అక్కడ హేరోదు జన్మదినములో హేరోదియా కుమార్తె నాట్యమాడి హేరోదు ఒక వాగ్దానం చేసిన తర్వాత తల్లి ఇచ్చిన సలహా ఏంటంటే, అమ్మ నేనేం కోరుకోవాలి, రాజుగారు నా నాట్యానికి మెచ్చి నేనేమి కోరుకుంటే అది నాకు ఇస్తానంటున్నాడు, అవసరమైతే ఒక సగం రాజ్యానికి కూడా ఆమెను రాణిగా చేసేదానికి కూడా ఆయన అనుమతి ఇచ్చాడు, నేనేం కోరుకోవాలి అని అంటే హేరోదియా చెప్తున్న మాట ఏంటంటే బాప్తిస్మిచ్చు యోహాను తలను కోరుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి సలహాలు సహోదరులు ఇచ్చుకోకూడదు, భార్య భర్తకి ఇచ్చుకోకూడదు, భర్త భార్యకి ఇచ్చుకోకూడదు, తల్లిదండ్రులు పిల్లలకి ఇచ్చుకోకూడదు. ఇలాంటి కపట సలహాలు, ఇలాంటి కపటంతో కూడినటువంటి ఆలోచనతో కూడినటువంటి ఈ సలహాలు సమాజంలో అనేక నైతిక విలువలు దిగజారిపోవడానికి కారణమవుతుంది. యెహోనాదాబు ఇచ్చినటువంటి సలహా తామారు శీలం పాడైపోయింది. ఇక్కడ కయపా ఇచ్చినటువంటి సలహా నీతిమంతుడైనటువంటి క్రీస్తు ఆయన మరణించడానికి కారణమైంది. ఇక్కడ హేరోదియా ఇచ్చినటువంటి సలహా బాప్తిస్మిచ్చే యోహాను మరి చంపబడ్డానికి కారణమైంది, హత్య జరగడానికి కారణమైంది. ఇలాంటి సలహాలు మనం ఎవరికి ఇవ్వకూడదు. ఒకవేళ మనం ఎవరైనా మనకిచ్చిన దేవుడు మనకిచ్చినటువంటి ఆలోచనలతో మనము ఆలోచన చేయాలి. ఇది చేయదగనిదా, ఇది చేయడం ద్వారా నష్టమా లాభమా అని మనము ఆలోచించాలి, ఆలోచన చేయగలగాలి. ఆ ఆలోచన మనం చేయగలిగితే లోకములో మనము అనైతికములో చిక్కిపోకుండా ఉండడానికి కారణమవుతుంది. ఇచ్చేటువంటి సలహాలు కూడా మనం పాటించినప్పుడు అవకలి వారు ఇంకొకసారి మనకు అలాంటి తప్పుడు సలహాలు ఇవ్వకుండా కూడా ఉండడానికి హేతు అవుతుంది అని మనం అర్థం చేసుకోవాలి. ఇక మూడో విషయాన్ని మనం గమనించి చూస్తే ఇక్కడ తామారు జీవితం పాడైపోయినటువంటి సందర్భం మనకు వాక్య భాగంలో కనపడుతున్నప్పుడు మరి అమ్నోను యొక్క కోరిక మేరకు దావీదు గారు ఆమెను అతనికి వంట చేసి పెట్టడానికి పంపించాడు. సరే, ఆమె వంట తయారు చేసింది. ఆమె వంట తయారు చేసి తన అన్నకు పెట్టబోయినప్పుడు అతడు ఆ వంటకమును తినకుండా అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా మీరు వెళ్ళిపోండి అనేటువంటి విధంగా వారితో మాట్లాడాడు. వారందరూ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు నేను భుజించడానికి నీ వండిన వంటకము నా గదిలోనికి తీసుకొని రమ్మని అమ్నోను తామారుతో చెప్పాడు. ఇప్పుడు తామారు ఆలోచించాలి, ఇదేంటి మా అన్న మరి నేను వండిన ఆహార పదార్థం తీసుకొని వెళ్ళినప్పుడు తను తినకుండా తను
ఆ తర్వాత తన దగ్గర ఉన్నటువంటి వారందరినీ కూడా బయటికి పంపించి ఒంటరిగా నన్ను గదిలోనికి రమ్మంటున్నాడే అని తామారు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరత ఉంది. ఎందుకంటే యవన ప్రాయం అనేటువంటిది చాలాసార్లు తప్పులు జరగడానికి హేతువులు అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఎవరిని వారిని కాపాడుకునేటువంటి ఆ ఆలోచన దేవుడు మనకిచ్చినటువంటి జ్ఞానం ద్వారా మనం ఆలోచన చేయాలి. అందుకే మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో కనపడుతున్న మాట గమనించి చూస్తే దాదాపు ఒకవేళ మనము 8వ వచనం చదువుదాం. కాబట్టి తామారు తన అన్నయ్యకు అమ్నోను ఇంటికి పోయెను. అతడు పండుకొని ఉండగా ఆమె పిండి పిసిక్కి బొరుసు పట్టుకొని అతనికి వడ్డింపగా అతడు నాకు వద్దని చెప్పి ఉన్నవారందరూ నా యొద్ద అవతలికి పోండనెను. వారందరూ బయటికి పోయిన తరువాత అమ్నోను, నీ చేతి వంటకము నేను భుజించున్నట్లు దానిని గదిలోనికి తెమ్మనగా తామారు తాను చేసిన అప్పములను తీసుకొని గదిలోనున్న తన అన్నయ్యకు అమ్నోను నొద్దకు వచ్చెను. అంటే ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన మనకు అర్థము అవుతుంది. అమ్నోను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు, నేను ముందు తీసుకొని వెళ్ళినప్పుడు తినకుండా ఎందుకున్నాడు, ఇప్పుడు తన దగ్గర ఉన్నటువంటి వారందరినీ ఎందుకు బయటికి పంపిస్తున్నాడు, ఇప్పుడు ఒంటరిగా నన్ను ఎందుకు గదిలోనికి రమ్మంటున్నాడు. ఇది విచక్షణతో తామారు ఆలోచించాల్సిన ఆలోచన. చాలాసార్లు మనము కూడా ప్రేమైన దేవుని బిడ్డలారా ఇలాంటి ఆలోచనలు చేయకపోవడము ద్వారా కొన్ని ఇక్కట్లలో పడిపోవడానికి కారణమవుతుంది, కొన్ని ఇబ్బందుల్లో మనం పడిపోవడానికి కారణమవుతుంది. దేవుడు మనకిచ్చినటువంటి జ్ఞానంతో ప్రతి విషయాన్ని కూలంకుషంగా మనము ఆలోచించడం మంచిది అని మనం గ్రహించాలి. వారందరూ బయటికి పోయిన తర్వాత అమ్నోను, నీ చేతి వంటకము నేను భుజించినట్లు దాని గదిలోనికి తెమ్మనగా తామారు తాను చేసిన అప్పమును తీసుకొని గదిలోనున్న తన అన్నయ్యకు అమ్నోను వద్దకు వచ్చెను. అయితే అతడు భుజింపవలెనని ఆమె వాటిని తీసుకొని వచ్చినప్పుడు అతడు ఆమె చేయి పట్టుకొని, నా చెల్లి రమ్ము, నాతో చేయించమని చెప్పగా ఆమె, నా అన్న, నన్ను అవమానపరచకము, ఇలాగు చేయుట ఇశ్రాయేలీలకు తగదు. ఇప్పుడు ఆమె ఇచ్చే సలహా లేకపోతే ఇప్పుడు ఆమె చెప్తున్న మాటలు బాగున్నాయి, కానీ ముందు అమ్నోను ప్రవర్తనను ఆమె సరిగా పసికట్టలేకపోవడం, ముందుగా ఆమె అమ్నోను యొక్క ఆలోచనలు పసికట్టి ఉండగలిగితే ఆమె తన శీలాన్ని పోగొట్టుకొని ఉండేది కాదు. యవన బిడ్డలు చాలా జాగ్రత్తగా వారి జీవితాల్లో దేవుడిచ్చిన విజ్ఞానంతో ఆలోచిస్తూ వారి జీవితాలను కాపాడుకోవాల్సిన రోజులు ఇవి. ఎందుకనంటే ఈ సందర్భం జరిగి వేల సంవత్సరాలు గడిచిపోతున్న సందర్భాన్ని మనం చూస్తే ఈనాటి అనైతికమైనటువంటి కార్యాలు భూమి మీద ఇంతకంటే ఎక్కువగా జరిగేటువంటి రోజుల్లో మనము ఉన్నాం. ఇంతకంటే చెడు ఆలోచనలు కలిగినటువంటి రోజుల్లో మనము ఉన్నాం. కాబట్టి ఎవరికి వారు తమను తాము రక్షించుకునేటువంటి, అంటే ఈ బాహ్య ప్రపంచంలో మరి రక్షించుకోవడం అంటే మరలా మీరు దేవుడిచ్చే రక్షణ అని కాదు. ఈ సమాజంలో, ఈ ప్రపంచంలో, ఈ కాలంలో బ్రతుకుతున్నటువంటి మనం ఎవరిమి వారం అనైతిక విధానాల్లో పడిపోకుండా, నీతి తప్పిపోయే విధంగా ఉండకుండా, లేక మన పరిస్థితులు పాడైపోయే విధంగా ఉండకుండా జాగ్రత్త కలిగి ఉండాల్సినటువంటి అవసరత ఉంది. తామారు గుడ్డిగా తన అన్నను నమ్మడము ద్వారా ఇంత అనైతికమైన కార్యాలు జరుగుతున్నాయి. ఇవి బైబిల్లో మనకు కనపడుతున్నాయి. కానీ ప్రియులారా, సోషల్ మీడియాలో ఇవి ఎన్నో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఒక పోస్ట్ వచ్చింది. ఒక యవన బిడ్డ అంటుంది, నేను మా నాయన్నే వివాహం చేసుకుంటాను, నాకెవరి వివాహం వద్దు అంటుంది. ఎంత అనైతికంగా దిగజారిపోతున్నటువంటి విషయాలు. అంటే ఏంటి, ఎక్కడో ఒక దగ్గర జరిగినటువంటి పొరపాట్లు వారిని అలా దానికి ఒక రకంగా అంకితమైపోయే విధంగా తయారు చేస్తున్నాయి.
నేను మా నాన్ననే వివాహం చేసుకుంటాను, నాకు ఇంకెవరు వివాహం వద్దంటుంది ఒక యవన బిడ్డ. ఇవన్నీ మనము విన్నప్పుడు చూసినప్పుడు గ్రహించాల్సింది ఏంటంటే దాన్ని ఫాలో కావడం కాదు. ఇది దేవునికి వ్యతిరేకమైనది, ఇది సమాజానికి వ్యతిరేకమైనది, ఇది మన నీతి విలువలు దిగజార్చేటువంటిది అని గ్రహించడానికి దేవుడు వాక్య భాగంలో మనకి ఇవి పెట్టాడు. ఈనాటి సమాజంలో అనేక వార్తల ద్వారా, అనేకులు చెప్పుకునేటువంటి వాటి ద్వారా, కొన్నిసార్లు మనకు సమీపంగా కూడా జరుగుతున్నటువంటి సంఘటనలు బట్టి మనం చూచుట ద్వారా వాటిని గ్రహించడానికి దేవుడు మనకి వివేకం ఇచ్చాడు. గ్రహించి వాటిని మనం జాగ్రత్త పడాలి. సమాజంలో మనల్ని మనము కాపాడుకోవాలి. ఎవరో కాపాడుతారు, ఎవరో వస్తారు అనేటువంటిది కాదు. దేవుడు మనకు విజ్ఞానం ఇచ్చాడు. ఒకనాటి మన తాత తండ్రుల కాల అజ్ఞానంలో మనము లేము, కానీ ఆ అజ్ఞాన కాలంలో ఇలాంటి అనైతిక కార్యాలు పెద్దగా జరగలేదు. విజ్ఞానంలో వికసించాం అన్నటువంటి ఈ కాలంలో ఇలాంటి అనైతిక కార్యాలు ఎక్కువగా జరుగుతున్నాయి. సమాజము ఎంత భయానక స్థితిలో ఉందో మనం అర్థం చేసుకున్నప్పుడు, ఈ సమాజంలో జీవిస్తున్నప్పుడు మనం ఎలా జీవించాలి, అందులో యవన బిడ్డలు ఎలా జీవించాలి. అమ్నోను లాంటి చెడు ఆలోచనలు, తామారు లాంటి గుడ్డి నమ్మకం మనలో ఉండకూడదు. యెహోనాదాబు లాంటి కపట సలహాలు ఇవ్వకూడదు. ఇవన్నీ కూడా వాక్యము ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయాలు. మనం నేర్చుకొని వాటిని పాటించడానికే దేవుడు ఈ భాగాన్ని మనకు అందించాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఒక కుటుంబంలో ఒక తండ్రి పిల్లలు ఎంత అనైతికమైనటువంటి విధానానికి వారు దిగజారిపోతే, సాటి ప్రక్క బంధువులే తప్పుడు సలహాలు ఇచ్చి వారు చెడిపోవడానికి ఇంకొంచెం కారణమైతే, మనము ఆలోచన లేకుండా మనము వారి చేతుల్లో దొరికిపోయేటువంటి విధంగా మనం ఉంటుంటే, విజ్ఞానం ఇచ్చిన దేవుడు మనందరినీ కూడా ఒక మంచి మార్గంలో నడవండి మార్గం చూపుతున్న దేవుడు మనం గుడ్డిగా ఇలాంటి పాపాలలో పడిపోతూ ఉంటే ఆయన ఎంత వేదన పడతాడో, ఎంత బాధపడతాడో. ఆయన మోసిన సిలువ కాదు ఆయనకు భారం, ఆయన ఆత్మలో మనము దిగజారిపోతున్న అనైతిక కార్యాలను బట్టి ఆయన దుఃఖపడుతున్నాడు, ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. ఎందుకంటే ఆనాడు భూమి మీద నరులను చేసినందుకు యెహోవా హృదయంలో నొచ్చుకొని ఆయన సంతాపపడ్డాడు, ఏడ్చాడు. జలప్రలయంతో ఆ తీర్పు చేసి దాన్ని పరిసమాప్తి చేయాలనుకున్నాడు. కానీ అలా పాపము అది అంతరించిపోలేదు, తన ప్రతాపాన్ని చూపుతూనే వస్తూ ఉంది. నేటి సమాజంలో బ్రతుకుతున్నటువంటి మనం యవన బిడ్డలారా, లేదా కుటుంబాల్లో ఉన్నటువంటి ఎవరిమైనా కావచ్చు, దీనికి వయస్సు నిమిత్తమేమీ లేదు, కానీ ఇలాంటి అనైతిక పరిస్థితులకు మనము చోటు ఇవ్వకూడదు. దీని ద్వారా ఎన్ని అనర్థాలు ఎదురవుతాయో మనం అర్థం చేసుకోవాలి. ఒక రకంగా ఇది దావీదుకు గుణపాఠమనే మనం అనుకోవాలి. ఎందుకంటే దావీదు అనైతికంగా తాను దిగజారిపోయినటువంటి దానికి తన కుటుంబంలో తన పిల్లల మధ్య జరుగుతున్న ఇది దావీదు కూడా ఒక గుణపాఠమే. తర్వాత జరగబోయే సంఘటనలు ఇంకా మనం ఈ భాగంలో చదువుకుంటూ వస్తూ ఉంటే పాపము అనేటువంటిది ఎంత ప్రతాపం చూపుతూ మానవ నైతిక విలువలను దిగజారుస్తుందో ఒక్కసారి ప్రేమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మనం అందరం కూడా ఆలోచించినటువంటి వారమై అమ్నోను లాంటి ఈ చెడు ఆలోచనలు, యెహోనాదాబు లాంటి ఇలాంటి కపట సలహాలు, తామారులాగా గుడ్డి నమ్మకం అనేక సార్లు మనలను నష్టంలో, కష్టాల్లో, బాధల్లో ముంచివేయడానికి కారణమవుతుంది. జాగ్రత్త పడదాం. దేవుని చేతిలో నుండి జారిపోకుండా మనల్ని మనం జాగ్రత్త చేసుకుందాం. నీతి తప్పిపోకుండా బ్రతకడానికి మనందరం కూడా మంచిగా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరత దేవుని మాట, పరిశుద్ధాత్మ దేవుని తలంపుగా నేను జ్ఞాపకానికి తెస్తూ ఈ మాటలతో ముగిస్తున్నాను. దేవుడి మాటలు మనందరి ఆత్మల మేళ్ళ కొరకై బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. విత్తబడిన వర్తమానం